సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ రీసెంట్‌గానే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షాలు ఏంటంటే వాటిని ఖండిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు ఒకటమ్మా, ఒక్కొక్కల భావం ఒకటి ఉంటుంది. మీరు కనకదుర్గని నమ్మచ్చు, నేను యేసుప్రభుని నమ్మచ్చు, ఒకళ్ళు ఈశ్వరుని నమ్ముతారు. మనకున్న దేవుళ్ళు కోట్లాది దేవుళ్ళు ఉన్నారు. కోట్లాది దేవుళ్ళు హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. ముస్లింకి అల్లా, క్రిస్టియన్కి యేసుప్రభు. తెలుగు దేవుళ్ళలో చాలామంది ఉన్నారు. మనం ఏట్లకు వస్తాం, మామూలుగా మనం మామూలుగా కొన్ని వాటిలో దండం పెట్టుకుంటూ ఆచారం ప్రకారం విస్టేర్ని ఉంటుంది, అవి ఒక పక్కన పెట్టుకుంటాం. అంటే అన్ని దేవుళ్ళు ఉంటారు. మనం ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి వెళ్తాం, జాతరకి వెళ్తాం, ఏటకు వస్తాం, పెద్దమ్మ తల్లికి ఏటకు వస్తాం, పెద్దమ్మ తల్లి పేరు చెప్పి, పోలేరమ్మకు మనం యాడ్ చేస్తాం. ఇవన్నీ మనం ఏమంటారు అంటే బోనాల పండుగ, ఒక్కొక్కటి ఒక పండగగా చేసుకుంటాం. కనుక ఆ విషయంలో ఆయన ఏమన్నాడంటే, తిని తాగే నాన్ వెజ్ తినే దేవుళ్ళు ఉన్నారు, తెలుగు దేవుళ్ళు ఉన్నారు అన్నాడు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుళ్ళలోనే డిఫరెంట్గా మనం ఒక్కొక్కరు ఒక్కొక్కలా పూజిస్తారు. ఇప్పుడు కన్నిమరమ్మకి కొబ్బరికాయ కొడతారు, యేసు ప్రభుకి కొట్టకూడదు. అలాగే అల్లా దాంట్లో ఇద్దరున్నారు, వాళ్ళు దాంట్లో ఇద్దరున్నారు. అలాగే మనం ఎక్కడా కూడా ఎవరి దేవుడు వాళ్ళ స్వతంత్రం, వాళ్ళ దేవుడు వాళ్ళకి గొప్ప కదా. అలాగే హిందూ దేవుళ్ళు వాళ్ళకి గొప్ప. ఆయన దాంట్లోని మాట్లాడుతుంది అంటే ఎగతాళిగా మాట్లాడారు అనేది చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది బీజేపీ వాళ్ళ మాట. అయితే దానికి ఆయన ఏమంటాడంటే, నేను సామెత చెప్పా, చిన్న దేవుళ్ళు ఉంటారు, పెద్ద దేవుళ్ళు ఉంటారు, నాన్ వెజిటేరియన్ దేవుళ్ళు ఉంటారు, వెజిటేరియన్ దేవుళ్ళు ఉంటారని మహేష్ కోసం చెప్పాను అని అంటాడు ఆయన. కనుక ఆయన అసలు యాక్చువల్గా దేవుణ్ణి ఉద్దేశించి అనకూడదు. ఎందుకంటే అందరికీ దేవుడు, మనకి ఎవరు ఏ పేరు పెట్టుకున్నా దేవుడు ఉన్నాడు అనేది నిజం, దేవుడు లేనిదే మనం లేవు అనేది నిజం. అంతే తప్ప మనం దేవుడి విషయంలో ఎక్కడ డిస్కస్ చేయకూడదు. కనుక రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం అయినా కూడా దేవుడి కోసం డిస్కస్ చేయకూడదు. దాన్ని బీజేపీ వాళ్ళు మా పేటెంట్ హక్కు అన్నట్టు మేము ఒక్కరిమే హిందువులు అన్నట్టు వాళ్ళు వెళ్తారు తప్ప, వాళ్ళ బీజేపీ వాళ్ళకి నాట్ రైట్. బీజేపీ కాదు, హిందుత్వం అనేది ప్రపంచం ఉంది. ప్రపంచంలో హిందుత్వం అంతా బీజేపీ కాదు. హిందువుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, హిందువుల్లో అన్ని పార్టీలు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, ప్రతి దాంట్లో ఉంటారు. కనుక వాళ్ళ పేటెంట్ హక్కు కింద వాళ్ళు వెళ్తుంటారు. కనుక దాన్ని మనం చాలా ఆలోచించాలి. కనుక రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్లో మనం పరార్థం తీసుకోకుండా మంచికి తీసుకుందాం, చెడుగా మనం తీసుకోకూడదు. రెండు కులాల మధ్యన గొడవెట్టొద్దు, రెండు మతాల మధ్యన గొడవెట్టొద్దు. మతాలు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలి. మనకి ఏది చేసినా దేవుడు ఉన్నాడు అనేది మనకు వాస్తవం. ఏ దేవుడు ఏ పేరు మీద ఉన్నాయండి, దేవుడు ఉన్నాడు అనేది వాస్తవం. మీరు ఒక దేవుడిని నమ్మొచ్చు, నేను ఒక దేవుడిని నమ్మొచ్చు, ఏదైనా నమ్మొచ్చు. మనది సెక్యులర్ కంట్రీ, హిందూ దేశం అని బీజేపీ వాళ్ళు అంటారు. మనది సెక్యులర్ కంట్రీ. అంటే సెక్యులర్ కంట్రీ హిందూ ఆర్ ముస్లిం అని, పంజాబీ అని, గుజరాతీ, ఆల్ పీపుల్ ఇది మొత్తం టోటల్గా అందరూ ఇండియాలో ఉండొచ్చు స్వేచ్ఛగా అనేది మనది. కనుక బీజేపీకి పేటెంట్ హక్కు మాదే, హిందూ ఓట్ బ్యాంక్ మాదే అంటారు. హిందూ ఓట్ బ్యాంక్ మీదే అయితే కర్ణాటక ఎందుకు ఓడిపోయారు, తెలంగాణ ఎందుకు ఓడిపోయారు, ఆంధ్రప్రదేశ్లో మీరు ఎందుకు గెలలేకపోయారు, తమిళనాడులో ఎందుకు గెలలేకపోతున్నారు? తమిళనాడులో మన అందరికంటే హిందూ పేటెంట్ హక్కు బోల్డ్ ఉంది కదా. అంటే ఒక్కొక్కరు హిందూ అంటే మీ బీజేపీయే కాదు, హిందూ అంటే మొత్తం ఒక సమాజం. హిందూ సమాజంలో ఒకరొకరు డిఫరెంట్ ఉండొచ్చు. నాకు మోడీ గారు నచ్చొచ్చు, లేకపోతే మీకు రాహుల్ గాంధీ గారు నచ్చొచ్చు, ఇట్స్ డిఫరెంట్ ఉంటుంది. కనుక దయచేసి దీన్ని పెద్దదిగా చేసుకోకూడదు. చిన్న ఏదో నోరు పొడులతో వస్తాయి, వచ్చినవి మనం దాన్ని పెద్దగా చేసి అంటే మనం రాజకీయంగా వాడుకోకూడదు దేవుణ్ణి అని అంటాను నేను రాజకీయంగా దేవుణ్ణి వాడొద్దు, ఆయన మాట్లాడిన మాటల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాన్ వెజిటేరియన్ దేవుళ్ళు, వెజిటేరియన్ దేవుళ్ళు అంటే, నాన్ వెజిటేరియన్ అంటే మన పెద్దమ్మ తల్లి ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ విధంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు తప్ప ఎక్కడా కూడా ఏదో కించపరిచినట్టు నాకేం అనిపించలేదు, అలా కించపరిచినట్టు మాట్లాడలేదు. కాబట్టి ప్రజలు ఎవరు దీని మీద రారు, పార్టీలో వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయమైనా ఎక్కడైనా పార్టీలు వచ్చాయి. మరి పవన్ కళ్యాణ్ విషయంలోని మరి పార్టీ ఎందుకు రాలే? పవన్ కళ్యాణ్ గారి విషయంలో తెలంగాణ బీజేపీ వాళ్ళు రావాలి కదా, రాలే. అంటే అర్థం ఏంటి? వాళ్ళ పార్టీ మనిషి కాబట్టి. అందుకే ఆ మాటల్లో మనకు వచ్చేటప్పుడు
చిన్న మాటలు దొరుకుతాయి పొరపాటున వచ్చిన దాన్ని మనం భూతార్థంలో చూసి తీసుకోకూడదు. దేవుడు లేనిదే మనం లేము, అది నిజం. ఎవరో చెప్పినా చెప్పకపోయినా దేవుడు ఉన్నాడు అనేది నిజం, దేవుడు లేనిదే మనం లేవు అనేది నిజం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరిది. దేవుణ్ణి నమ్మాలా, దేవుడు వచ్చి ఉదయం లెగిస్తే గుడిలోనే కూర్చుంటారు, ఉదయం లేస్తే చర్చిలోనే కూర్చుంటారు. దేవుడు సరస్వం దేవుడే అని సన్యాసం తీసుకుంటారు, దేవుడి కోసమే జీవితం అర్పిస్తారు. అలాగే దేవుని బయట నుంచి కూడా దండం పెట్టుకుంటారు. దేవుడు ఎక్కడి నుంచి వెళ్తూ ఇలా దండం పెట్టుకుంటే దేవుడు నమ్మడం కాదు. అన్ని దిక్కుల ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్కరిది. కనుక దేవుడు ఉన్నాడని ఎంత నిజమో, ఇలాంటి చిన్న చిన్న వస్తున్నప్పుడు మనం రెండు రాద్ధాంతం చేయకుండా ఉండవలసిన బాధ్యత బీజేపీ వాళ్ళ మీద ఉంది. బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ రావడం కోసం, రేపు ఎలక్షన్స్కి వెళ్ళడం కోసం, రేపు ఏదో మొత్తం టోటల్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కోసం ఇది స్టంట్గా భావిస్తారు తప్ప, ఇది రేపు ఏది మనం ఏమంటారు ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ కోసం వాటి కోసం మాటలు తప్ప, దీనికి ఏది కూడా ఆయన ఏం పొరపాటున ఏం మాట్లాడలేదు. ఒక దేవుడిని ఎవరిని ఏం అనలేదు. దాన్ని మాట్లాడడంలో కూడా ఆయన మాట్లాడడంలో అది కూడా మాట్లాడకూడదు, ఆయన మాట్లాడారు కనుక దాన్ని మనం రాద్ధాంతం చేయకూడదు అని అంటాను నేను. అనుకోకుండా వచ్చిన వాటికి మనం రాద్ధాంతం చేయకూడదు, పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలనేది నేను బీజేపీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే విహెచ్పీకి అందరికి కూడా నా రిక్వెస్ట్. ఎందుకంటే దేవుడు లేనిది మనం లేవు అనేది మాత్రం వాస్తవం. ఇన్ ద సెక్యులర్ కంట్రీ ఇస్ ఇండియా. మీరు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.